హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ ఒకసారి బిట్ కాయిన్ అప్డేట్ చెక్ చేద్దాం. అట్లాగే బిట్ కాయిన్ ఆగకుండా $1,00,000 కన్నా పైనే టచ్ చేసింది. సో నెక్స్ట్ ఆల్ట్స్ పరిస్థితి ఏంటి, అట్లాగే డామినెన్స్ ఏం చేద్దాం డామినెన్స్ కూడా పంప్ అయింది. దాని తర్వాత రిజెక్షన్ వచ్చింది కాబట్టి కొంచెం ఇథీరియంలో అండ్ ఆల్ట్స్లో కొంచెం రిలీఫ్ మూవ్ అయితే చూడడానికి అయితే పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే కమింగ్ డేస్లో నిన్న ఫెడ్ రిజర్వ్ రేట్స్ చూసుకుంటే కనుక మనకి అన్చేంజ్డే ఉన్నాయి, అంటే పెరగలేదు అట్లాగే తగ్గలేదు. సో దానివల్ల కొంచెం పాజిటివ్ మూమెంట్ అయితే మనకి బిట్ కాయిన్లో కనిపిస్తుంది. కమింగ్ వీక్స్ కూడా ఇంతే పాజిటివ్ మూమెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందా? మనం $1,00,000 దాకా వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా జస్ట్ $19,000 మాత్రమే మనకి ఆల్ టైమ్ హై హిట్ చేయడానికి అయితే మిగిలింది. సో ఏంటి కమింగ్ వీక్స్లో మనం బుల్ రన్ చూడడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉందా? ఆల్స్లో ఇప్పుడు బై చేయాలా, ఏ ఆల్స్లో బై చేస్తే బాగుంటుంది, ఆల్స్ ఎలా పర్ఫామ్ చేయడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది, వీటన్నిటిని మనం క్విక్ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అట్లాగే కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రెసెంట్ చూసుకుంటే కనుక మనం బిట్ కాయిన్ వచ్చేసరికి $1,852 అయితే ట్రేడింగ్ అవుతుంది గైస్. హై వచ్చేసరికి 1,01,542 దాకా అయితే మనకి బిల్డ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రెసెంట్ నేను 4 అవర్స్ టైం ఫ్రేమ్లో అయితే చూస్తున్నాను. సో అట్లాగే మనం డైలీలో చూసుకుంటే కనుక మేజర్ బేరిష్ క్యాండిల్ దగ్గరికి అయితే మార్కెట్ వస్తుంది. సో చూద్దాం, ఇక్కడ నుంచే కొంచెం రిజెక్షన్ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ దగ్గరికి రాగానే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఏం జరగబోతుంది నేనేం చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ గానే చెప్పాను కదా, ఏదైనా కానీ ఈ ఎల్లో క్యాండిల్ కన్నా పైన క్లోజ్ అవ్వగలిగితే కనుక మనం నెక్స్ట్ కమింగ్ డేస్ లో 1,04,000 అండ్ 1,06,000 దాకా కూడా చూడడానికి అయితే ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది గైస్. చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. బిట్ కాయిన్ లో అయితే ఇప్పటికైతే ఇంతే. ఒక మంచి ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి టుడే. ఇవాళ 98,345 కన్నా పైన ఒక 2-3-4 డేస్ అండ్ 5 డేస్, ఒక 1 వీక్ అన్న ఇట్లా కన్సాలిడేట్ అయితే నెక్స్ట్ మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇట్లానే ఈ క్యాండిల్తో కనుక ఉంది, నెక్స్ట్ డే మొత్తం మళ్ళీ బేరిష్ క్యాండిల్లో వచ్చేసింది అని అంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మనకి బేర్ సైడ్ మార్కెట్ తీసుకెళ్ళడానికి అయితే ప్రాబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. ఇది బిట్ కాయిన్లో అప్డేట్ గైస్, ఒక్కసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ మనం ఎథీరియంలో చూసుకుంటే కనుక నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఇథీరియంకి ప్రాబిలిటీ ఛాన్స్ ఇంకా 22 ఏదైతే $2,271 to $2,112 దాకా ప్రాబిలిటీ ఛాన్స్ ఉందని చెప్పి. ఇక్కడ అక్యుములేషన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచే సింగిల్ క్యాండిల్లో వచ్చేసింది చూడండి. ఇట్లా వచ్చింది అని అంటే కూడా దీంట్లో కూడా నేను నెగిటివిటీనే చెప్తాను. ఎందుకనంటే అట్లా డైలీలో క్యాండిల్ ఒకే క్యాండిల్లో మనకి 1,800 to అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకి ఇన్ కేస్ టచ్ అయితే కనుక 2,108 ఇక్కడ దాకా టచ్ అయిపోతే కనుక హ్యూజ్ పంప్ అయిందని చెప్పొచ్చు. ఇట్లాంటి క్యాండిల్స్ మళ్ళీ మనకి బేర్ సైడే మార్కెట్ని అయితే తీసుకెళ్తుంది, ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ మనం డామినెన్స్ గురించి చూస్తే గైస్, డామినెన్స్ లో ఏం జరుగుతుంది, డామినెన్స్ పైన ఇప్పటిదాకా మనకి క్యాండిల్ క్లోజింగ్స్ అయితే జరిగాయి. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా కానీ మనం అప్ సైడే క్యాండిల్స్ అన్నది ఇప్పటిదాకా మంచిగానే ప్రింట్ అయింది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ నుంచి చూసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ మనం 0.91% అయితే అప్ సైడ్ మూవ్ వచ్చింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే సింగిల్ క్యాండిల్లో మళ్ళీ మనం ట్రెండ్ లైన్ కన్నా కింద క్లోజ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇన్ కేసు రేపటికి కూడా క్యాండిల్ క్లోజింగ్ టైంకి కూడా ఇట్లానే క్యాండిల్ క్లోజ్ వచ్చి కంటిన్యూషన్ క్యాండిల్స్ కూడా డౌన్ సైడ్ ఉంటే కనుక సూన్ మనం ఆల్ట్స్ లో ఒక మంచి రిలీఫ్ అయితే చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు అని అంటే ఇదంతా ఒక బుల్ ట్రాప్ అయితే అవుతుంది, ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సోల్ గైస్, సోల్లో కూడా అంతే. ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పిందే 165 టు మనకి 174 అంటే 175 అప్రాక్సిమేట్లీ అనుకోండి. ఈ $10 మధ్యలోనే మనకి సోల్లో కూడా ఒక రెసిస్టెన్స్ ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ దాకా సోల్ అయితే టచ్ అవ్వడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. సోల్ని కూడా మీరు ఐసైట్లో అయితే పెట్టుకోండి. ఆల్మోస్ట్ చాలా ఆల్ట్స్లో మనకి బౌన్స్ బ్యాక్స్ అయితే చూడడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది గైస్. ఎందుకంటే ఇది ఆల్ట్స్కి రిలీఫ్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఇక్కడ నుంచి ఒక చిన్న బేర్ ట్రాప్ మళ్ళీ రావడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏవైతే ప్రీవియస్ వీడియోలో ఆల్ట్స్ అడిగారో వాటిని కూడా మనం అయితే డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఒకసారి క్రిప్టో ఆల్ట్ మార్కెట్ క్యాప్ అట్లాగే టోటల్ మార్కెట్ క్యాప్ కూడా ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ట్ మార్కెట్ ట్రేడింగ్ ఏవో ఇది కూడా ప్రీవియస్ గా చెప్పడం జరిగింది, మనం ట్రెండ్ లైన్ కన్నా పైనే క్లోజ్ అవుతుంది గైస్. సో అప్ సైడ్ కే మూవ్మెంట్ ఉండడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది అని చెప్పి 3.10 ట్రిలియన్ దాకా వచ్చింది. 3.10 3.12 దాకా అయితే మనకి మార్కెట్ క్యాప్ అయితే చూసాము. సో ఇది రిజెక్షన్ తీసుకునే ప్లేస్ వచ్చేసరికి 3.14 అయితే ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి టోటల్ మార్కెట్ క్యాప్. అట్లాగే ఒకసారి మనం అదర్స్ మార్కెట్ క్యాప్ ని కూడా చూద్దాం.
అదర్స్ మార్కెట్ క్యాప్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ప్రాపర్ రిజెక్షన్ అయితే అనను దీన్ని. డైలీలో చూద్దాము. డైలీలో కూడా ఎక్కడ ప్రాపర్ రిజెక్షన్ రాలేదు చూడండి. ఓకే, క్యాండిల్స్ బిల్డ్ అయ్యాయి కానీ బాడీ ఎక్కడా లేదు. సో ఇది ప్రాపర్ క్యాండిల్, నేను రిజెక్షన్ అని అయితే అనను. సో ప్రెసెంట్ మనకి ఇప్పుడు బ్లూ క్యాండిల్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇండికేటర్ గురించి మనం మాట్లాడాం కాబట్టి దీన్ని బయ్యర్స్ క్యాండిల్ అంటాను నేను. బ్లూ కనిపించింది అని అంటే బయ్యర్ ఇంటేక్ వచ్చినట్టు. మళ్ళీ బయ్యర్స్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చారు. ఈసారి రెసిస్టెన్స్ బ్రేక్ చేసి టువార్డ్స్ 2.97 అండ్ $300 బిలియన్ దాకా వస్తే కనుక ఆల్ట్స్లో ఒక ఎంత లేదన్నా కానీ 100% పైనే కొన్ని ఆల్ట్స్లో పంప్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది గాయస్. ఇదైతే గుర్తుంచుకోండి. దానికన్నా ముందు మనకి ఆల్ట్ మార్కెట్ క్యాప్లో ఉన్న రెసిస్టెన్స్ ఇది, దీన్ని కూడా గుర్తుంచుకోండి. టువార్డ్స్ $280 బిలియన్ లో ఉంది. ఇక్కడ దాకా వచ్చినా కానీ ఆల్ట్స్లో ఒక మంచి రిలీఫ్ అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నిన్నటి వీడియోలో వచ్చిన కామెంట్స్ అయితే చూద్దాము. దాన్ని బట్టి దాంట్లో ఏమేమి ఆల్ట్స్ ఉన్నాయో వాటిని అనాలిసిస్ అయితే చేద్దాం. ఆల్ట్స్లో ఫస్ట్ వచ్చేసరికి ఎవాక్స్ గైస్. ఎవాక్స్ చూసుకుంటే కనుక ప్రెసెంట్ మనకి ఆల్మోస్ట్ $23.10 దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ మనకి ట్రేడింగ్ అరౌండ్ 19.29 దగ్గర ట్రేడ్ అయ్యేది. దాని తర్వాత ప్రెసెంట్ ఇక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఏదైతే మన కన్సాలిడేషన్ జోన్ ఉందో ఈ జోన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. సో ప్రెసెంట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇన్ కేస్ 23.49 జోన్ ని కనుక బ్రేక్ చేయగలిగితే కనుక నెక్స్ట్ ఎవాక్స్ కి రిజెక్షన్ పాయింట్ అనేది $24.92 అయితే ఉంటుంది. ఇదైతే చెక్ చేయండి. ఇక్కడ నుంచే మాక్సిమం మనం టీపీ అన్నది బుక్ చేయాల్సి ఉంటుంది అవాక్స్ లో. నెక్స్ట్ వచ్చేసరికి జిఆర్టీ గాయస్. జిఆర్టీలో ప్రెసెంట్ చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఇంకా మనకి ఎప్పటి నుంచో ఉన్న కన్సాలిడేషన్ జోన్ లోనే ఇంకా మనకి కన్సాలిడేట్ అయితే అవుతూ ఉంది. ఇది ఒక గుడ్ సైన్ అనే చెప్పొచ్చు. ప్రెసెంట్ మిగతా ఆల్ట్స్ తో పోల్చుకుంటే కనుక దీంట్లో అంత వాల్టాలిటీ లేదు. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది జిఆర్టీలో ఒక మంచి పంప్ రావాలి అని అంటే ఈ జోన్ ని టచ్ చేయాలి. ఈ జోన్ వచ్చేసరికి మనకి 0.0567 ఈ రేంజ్ లో అయితే ఉంది. ఇక్కడికి ఎప్పుడైతే టచ్ అవుతుందో దాని తర్వాత క్విక్ బౌన్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఒక చిన్న రీట్రేస్మెంట్ వచ్చి ఇట్లా బ్రేక్అవుట్ అయితే ఇస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జిఆర్టీలో. ఇన్ కేస్ ఈ జిఆర్టీ ఈ జోన్కి వస్తే కనుక డీసీఏ చేయడానికి అయితే ట్రై చేయండి. లేదు అని అంటే కనుక 13 సెంట్స్ పైన క్యాండిల్ క్లోజింగ్ వచ్చి ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్స్ జరిగిన తర్వాత ఒక రీట్రేస్మెంట్ క్యాండిల్లో మనం ఎంటర్ అవ్వచ్చు టువర్డ్స్ లాంగ్ ఎంత లేదన్నా 20-24 సెంట్స్ దాకా కూడా మళ్ళీ మనం జిఆర్టీని చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జీకే సింగ్ గాయస్. జీకే సింక్ లో ప్రెసెంట్ మనకి ఇంకా కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అయితే జరగలేదు. ఇదే డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా కానీ కన్సాలిడేషన్ పైన వెళ్ళి ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ రాలేదు. ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చి ఉంటే కనుక ఈ పాటికి ఇది జీకే సింక్ ఎంత లేదన్నా 0.0768 దాకా రీట్రేస్మెంట్ చేయగలిగేది. రాలేదు కాబట్టి మళ్ళీ మనకి లోపలికే క్లోజ్ అయింది. బట్ ఇంకొక గుడ్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే నాకు తెలిసి ఫిబొనాచి రీట్రేస్మెంట్ లో ఎగ్జాక్ట్లీ గోల్డెన్ పాకెట్ నుంచే రీట్రేస్మెంట్ అవుతుంది. ఈసారి ఈ జోన్ కన్జ్యూమ్ చేసుకొని నెక్స్ట్ హయ్యర్ హైట్స్ కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది జీకే సింగ్ కి. దీన్ని అయితే ఐసైట్ లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి WLD గాయస్. WLDలో ప్రీవియస్ గా చెప్పడం జరిగింది మనం $1 కన్నా పైన ఇది క్యాండిల్ క్లోజింగ్ ప్రాపర్ గా వచ్చి అట్లాగే మళ్ళీ మనకి కంటిన్యూషన్ క్యాండిల్స్ కూడా జరిగితే కనుక దీని గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం అని చెప్పాను కదా. ప్రెసెంట్ నాకైతే పాజిటివిటీ ఏం కనిపించట్లేదు ఇంకా WLDలో. ఇక్కడ చూడండి దీని పైన క్యాండిల్ క్లోజింగ్ వచ్చి దాని తర్వాత మళ్ళీ బేర్ సైడ్ తీసుకెళ్ళింది. ప్రెసెంట్ ఈ ఎల్లో క్యాండిల్ కూడా మళ్ళీ రెసిస్టెన్స్ లాగైతే యాక్ట్ చేస్తుంది. సో చూడండి ఇన్ కేస్ మళ్ళీ దీనిపైన మంచి క్యాండిల్ క్లోజింగ్ వచ్చి ప్రాపర్ గా ఉండగలిగితే కనుక నెక్స్ట్ మనకి WLD ఎంత లేదన్నా $1.40 దాకా కూడా టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సూయి గాయస్. సూయిలో చూసుకుంటే కనుక ప్రెసెంట్ మనం ట్రేడింగ్ అరౌండ్ $3.93 లో అయితే ట్రేడింగ్ అవుతున్నాము. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఎల్లో క్యాండిల్ ఏదైతే మనకి 3.5 పైన ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ కనుక రాగలిగితే మళ్ళీ మనం నెక్స్ట్ టార్గెట్స్ సూయిలో చూడగలిగేది ఎంత లేదన్నా కానీ 4.6 అట్లాగే 5 దాకా అయితే ఉంటుంది నెక్స్ట్ టార్గెట్స్ అన్నది. బట్ దీనిపైన ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్స్ అయితే రావాలి. ఈలోపు ఒక చిన్న రిజెక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. $4.12 దగ్గర నుంచి కూడా రిజెక్షన్ అయితే తీసుకుంటుంది గైస్ సూయిలో. ఇన్ కేస్ ఏమన్నా ఎవరైనా బయింగ్ లో ఉండుంటే కనుక దీన్ని టీపీ జోన్స్ కింద అయితే తీసుకోండి సూయికి. నెక్స్ట్ వచ్చేసరికి టర్బో గాయస్. టర్బో ఒక టీపీ జోన్ కి వస్తుందని అయితే చెప్తాను. ఇక్కడ నుంచి మేజర్ గా రిజెక్షన్ అయితే తీసుకుంటుంది. గుర్తుంచుకోండి ఈ జోన్ వచ్చేసరికి 0.00006718 ఈ జోన్ నుంచే. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో దాని పైన ఉన్న మంచి కన్సాలిడేషన్ జోన్ అట్లాగే సపోర్ట్ ఇచ్చిన జోన్ కూడా ఎప్పుడైతే సపోర్ట్ మనకి రిజెక్ట్ అవుతుందో దాని తర్వాత అది రెసిస్టెన్స్ గా అయితే మారుతుంది. ప్రెసెంట్ ఈ రెసిస్టెన్స్ ని అంత ఈజీగా అయితే క్రాక్ చేయలేదు. ఇక్కడ ఉన్న చిన్న రెసిస్టెన్స్ కే ఎంత ఇబ్బంది పడిందో చూడండి. సో ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే
ఒక్కసారిగా రిజెక్షన్ తీసుకొని వచ్చి మళ్ళీ ఎంత లేదన్నా ఈ జోన్ దాకా వచ్చి మళ్ళీ మనం ఇట్లా వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి A16Z గాయస్. A16Z చూసుకుంటే కనుక ప్రజెంట్ మనకు కన్సాలిడేషన్ కన్నా పైన ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ రాలేదు. వచ్చింది ఉంటే కనుక ఎంత లేదన్నా మళ్ళీ మనం 46 cents దాకా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉండేది. ఇప్పటికీ ఇది ఇంతే, ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకొని ఇంకా నేను A16Z లో ఇన్ కేస్ బై చేసినా కానీ 0.0428 ఈ జోన్లోనే బై చేద్దామని అయితే అలర్ట్స్ కూడా పెట్టుకున్నాను. చూద్దాం, ఇన్ కేస్ వస్తే వచ్చింది, లేదు అని అంటే కనుక నో వరీస్, ఉన్న మనకి క్వాంటిటీతోనే సరిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి A16Z లో. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే కనుక ఇక్కడ మీ ప్రాఫిట్ బుకింగ్ 100% ఇక్కడ నుంచి రివర్సల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి AXBT గాయస్. AXBTలో చూసుకుంటే కనుక ప్రెసెంట్ మనకి రిజెక్షన్ దగ్గరకు అయితే వస్తుంది. ఇది కూడా TP జోన్స్ దగ్గరికి అయితే వస్తుంది. ఫస్ట్ TP వచ్చేసరికి మీకు 0.2297 అయితే ఉంటుంది. నెక్స్ట్ TP వచ్చేసరికి 0.2697 అయితే ఉంటుంది. ఈ TP జోన్స్ అయితే గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఇది ఏమైనా ఫాల్ అయితే కనుక మళ్ళీ మీరు బై చేయాల్సింది అప్రాక్సిమేట్లీ 10 cents లో మీ బయింగ్ అయితే ఉండాలి AXBTలో, ఇదైతే గుర్తుంచుకోండి. సో అంతేగా ఇవాళ బిట్కాయిన్ అప్డేట్స్ అండ్ ఆల్ట్ అప్డేట్స్ అయితే. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే మీ అందరికీ ప్రీవియస్గా నేను ఆల్ సీజన్ ఏ మంత్లో వస్తుంది అని చెప్పి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అని అన్నాను కదా. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో మనకి మంచి ఆల్ట్ ర్యాలీ సీజన్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డేటా ప్రకారంగా అట్లాగే మనీ ప్రింటింగ్ కానీ మంత్లోనే జరగడానికి ప్రాబిలిటీ ఉంది కాబట్టి మ్యాక్స్ మనకి మంచి ర్యాలీ వచ్చినా కానీ ఆ మంత్లోనే వస్తుంది. ప్రెసెంట్ వస్తున్న ర్యాలీ అయితే నేను బుల్ ట్రాప్ ర్యాలీ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు దాన్ని నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అట్లాగే ఇన్ కేస్ ఏమైనా ఆల్ట్స్ మీకు టెక్నికల్గా ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి తెలుసుకోవాలంటే కనుక వాటిని కూడా మనకి కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.